నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ బెట్టింగ్ యాప్స్ పై అయితే ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసు విచారణలు అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా కొంత న్యూస్ అయితే మన దగ్గర ఉంది చూద్దాం ఒకసారి బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో టాలీవుడ్ స్టార్స్ రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ పై ఎఫ్ఐఆర్ మంచు లక్ష్మి నిధి అగర్వాల్ యాంకర్ శ్యామలపై సైతం కూడా ఉచ్చు బిగుసుకున్నట్టయితే తెలుస్తుంది మొత్తం 25 మందిపై మియాపూర్ పిఎస్ లో అయితే కేసు నమోదైనట్టు తెలుస్తుంది ఇలా చూసుకున్నట్టయితే దాదాపు 25 మందిపై అయితే పోలీసులు కేసు నమోదు చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ టాలీవుడ్ యాక్టర్స్ పై పోలీసుల కొరడా గులిపిస్తున్నారు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు బయ్యా సందీప్ హర్షసాయి విష్ణుప్రియ రీతు చౌదరి వంటి 11 మందిపై కేసు నమోదు చేసి నోటీసులు అయితే పంపించారు తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇందులో దగ్గుపాటి రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి నిధి అగర్వాల్ ప్రణీత వంటి పెద్ద నటులే ఉన్నారు మియాపూర్కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై కేసు నమోదు చేయడం గమనార్హం వారిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 393/2025 కింద కేసులు నమోదు కాగా సెక్షన్ 3184/112 రెడ్ విత్ 49 చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా మియాపూర్కి సంబంధించిన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మియాపూర్కి చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి అయితే దీనిపై సెలబ్రిటీలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై కేసు నమోదు ఆయన ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా దాదాపు 25 మందిపై కూడా కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది ప్రధానంగా వీళ్ళు పెద్ద హీరోలే ఉన్నారు దగ్గుపాటి రానా విజయ్ దేవరకొండ వంటి పెద్ద హీరోలు అయితే ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనం లిస్ట్ కూడా చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు దాదాపు 25 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు 11 మందిపై అయితే కేసు ఆల్రెడీ నమోదైపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నార్మల్ పీపుల్ సామాన్యంగా చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటివి నిజమే అని నమ్మి కూడా డబ్బులు పెట్టి ప్రాణాలు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది బిఫోర్ 2020 ఎప్పుడైతే మనకు కరోనా వచ్చిందో ఎక్కువ మంది ఫోన్లలోనే ఆన్లైన్ క్లాసులు కానీ ఎక్కువ అటెండ్ అవ్వడం ఎక్కువ మొబైల్ యూజ్ చేయడము పెరిగిపోయింది సో అదే క్యాచ్ చేసుకొని కేటుగాళ్ళు కూడా ఈ ఆన్లైన్ యాప్లు కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జనాలు కూడా అప్పుడు తెలియదు కదా సో కొత్త కాబట్టి అప్పటి నుంచే కూడా ఎక్కువ మంది వీటి బారిన పడి ప్రాణాలు తీసుకునే స్థాయికి దాదాపు చాలా మంది చనిపోయారు ఇప్పుడు కూడా దాదాపు లాస్ట్ ఇయర్ అయితే 1000 మంది చనిపోయినట్టు మనకి న్యూస్ కూడా వచ్చింది సో దానికి సంబంధించి ఇంకొంత చూద్దాం విచారణకు హాజరైన విష్ణుప్రియ మొత్తం 11 గంటల పాటు ఎంక్వైరీ మొబైల్ సీజ్ చేసిన పోలీసులు 5 గంటల పాటు రీతు చౌదరి విచారణ మళ్ళీ 25న మళ్ళీ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు మొత్తం రీతు చౌదరిని అయితే 5 గంటలు విచారించినట్టు తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో గురువారం నటీమణులు విష్ణుప్రియ రీతు చౌదరి పంజాగుట్ట పిఎస్ విచారణకు హాజరయ్యారు విష్ణుప్రియను దాదాపు 11 గంటల పాటు రీతు చౌదరిని 5 గంటల పాటు పోలీసులు ఎంక్వైరీ చేశారు కాగా ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తున్నారు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయని హవాలా డబ్బులకు సంబంధించి కూడా ప్రమేయం ఉందా అనే వివరాలు అయితే పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో విచారణ సందర్భంగా విష్ణుప్రియ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది తాను మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ కు భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసుకున్నట్టు ఒప్పుకున్నారు విష్ణుప్రియ అయితే 15 బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిందంట డబ్బులు కూడా బాగానే ఇచ్చినట్టు కూడా తను పోలీస్ విచారణలో తెలిపినట్టు ఇక్కడ చెప్పారు ఒక్కో వీడియోకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తనకు 90,000 చెల్లించారని చెప్పినట్టు తెలిసింది ఈ మేరకు విష్ణుప్రియ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పంజాగుట్ట పోలీసులు చూసుకున్నట్టయితే ఒక్కో వీడియోకు దాదాపు 15 వీడియోలు అంటే 15 × 90 ఒక్కొక్క వీడియోకు 90,000 తీసుకొని ఆమె ప్రమోషన్ చేసినట్టయితే పోలీస్ విచారణలో తను వెల్లడించినట్టు తెలుస్తుంది ఫోన్ సీజ్ చేశారు అనంతరం న్యాయవాది జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 25న మళ్ళీ విచారణకు హాజరు కావాలని పోలీసులు 41 సిఆర్బిసి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు కాగా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని అవన్నీ గతేడాది చేసినవి అంటే పోయిన సంవత్సరం చేసినవి అని రీతు చౌదరి అయితే ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేశారు అయితే తెలుసో తెలియకో చేశామని కొంతమంది చెప్తున్నారు కొంతమంది రీసెంట్గా హర్షసాయి అయితే ఏం చెప్పుకొచ్చాడు ఇవన్నీ గూగుల్ సర్టిఫికేట్ ఉన్న యాప్లే అసలు స్మగ్లింగ్ ఈ గుట్కా కానీ
ఆల్కహాల్ కానీ గవర్నమెంట్ వీటన్నిటికి పర్మిషన్ ఇస్తుంది. వాటన్నిటికీ కూడా గూగుల్లో సర్టిఫికెట్ ఉంది. అందుకే నేను ప్రమోషన్ చేశాను. పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఇవన్నీ చేస్తున్నారు. సో అవన్నీ ఉన్నాయా అని చెప్పి మాకు వీడియో మేనేజర్, దీనికి సంబంధించిన సపరేట్గా ఒక మేనేజర్ అయితే ఉంటారు. ఈ యాడ్స్ మేనేజర్ని అడిగే నేను ఇలాంటి వీడియోలు చేశాను తప్ప, ఈ ప్రమోషన్స్ చేశాను తప్ప సొంతంగా అయితే తను ఏ వీడియో చేయలేదని హర్ష సాయి అయితే ఒక వీడియోలో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రతిదానికి కూడా గూగుల్ సర్టిఫికెట్ ఉంది అండ్ గవర్నమెంట్ పర్మిషన్తోనే ఇవన్నీ యాడ్స్ బయటకు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మాలాంటి ప్రమోషన్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవటం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తే, కొంతమంది తెలుసో తెలియకో చేశాము, డబ్బుల గురించి ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం మాకైతే లేదు. సో వాళ్ళని మోసం చేస్తే మాకేమొస్తుంది అన్నట్టుగా కొంతమంది సెలబ్రిటీలు అయితే దీనిపై స్పందిస్తున్నారు. కొంతమంది డబ్బు కోసమే చేసినట్టయితే తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉందని అయితే కొంతమంది వాదిస్తున్నారు. చూడాలి మరి. బెట్టింగ్ లోన్ యాప్స్ ప్రమోట్ చేస్తే కేసులు. యాప్స్ కట్టడికి జియో ఫెన్సింగ్. దేశంలోని 9 రాష్ట్రాల్లో వీటిపై నిషేధం. 2022 నుంచి 797 కేసులు. SBTGCకి శిఖా గోయల్. దాదాపు 9 రాష్ట్రాల్లో అయితే నిషేధం విధించినట్టు తెలుస్తుంది. 2022 నుంచి 797 కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. దీనిపై శిఖా గోయల్ అయితే కొంత స్పందించారు. తను ఏం చెప్పారనేది ఒకసారి చూద్దాం. బెట్టింగ్ లోన్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు. సెలబ్రిటీలపై కేసులు నమోదైన నేపథ్యంలో గురువారం ఆమె ఒక వీడియోలో మాట్లాడారు. ఈజీ మనీ, త్వరగా ధనవంతులు కావాలన్న అత్యాశతో యువత బెట్టింగ్ యాప్స్ లో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారని, దీనిపై అనేక ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. రైట్, చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో ఈజీగా మనీ సంపాదించి ధనవంతులు కావచ్చు అన్న ఉద్దేశంతోనే యువత ఎక్కువగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి అయితే ఆకర్షితులు అవుతున్నారు. సో చాలామంది కూడా దీనిపై కేసులు నమోదైనట్టు కూడా తను చెప్పుకొచ్చారు. దీనిపై అనేక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. లోన్ యాప్స్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని లోన్ యాప్స్ వేధింపులకు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైట్, ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ కాకుండా లోన్ యాప్స్, ఈ లోన్ యాప్స్ అయితే వాడిచ్చే రూపాయికి 10 రూపాయలు కట్టించుకుంటాడు, 100 రూపాయలు కట్టించుకుంటాడు. ఇలా యువత ఏంటి, ఇంట్లో తెలియకుండా పిల్లలు స్మార్ట్ ఫోన్లో యాప్లు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు, విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. సో ఏంటో చూద్దామని క్లిక్ చేస్తే తీరా డబ్బులు వచ్చేస్తాయి. అవసరాలకు తీసుకుంటారు. యువతకి ఏం తెలుసు అండి, డబ్బులు తీసుకుంటారు. అవి కట్టలేకపోతే ఇంట్లో పేరెంట్స్కి పంపిస్తారు, మెసేజ్లు పంపిస్తారు, కాల్స్ చేస్తారు. సో ఆ విధంగా అయితే అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా వాటికి స్పందించొద్దని కూడా తను చెప్పుకొచ్చారు. బెట్టింగ్ యాప్స్ నియంత్రణ కోసం జియో ఫెన్సింగ్ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం 2017లో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఈ నిషేధం ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్ని నిషేధాలు ఉన్నా 2015లో ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ యాప్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినట్టు 2015లో నిషేధిస్తే ఇవన్నీ ఎందుకు జరుపుకొచ్చినాయి? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు మరి ఏమైతే అర్థమైతే లేదు. 2017లో నిషేధించారని అయితే ఇక్కడ చెప్తున్నారు. బట్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి నిషేధిస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? విపరీతమైన అడ్వర్టైజ్మెంట్, లోన్ యాప్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ పెద్ద పెద్ద హీరోలే ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. మరి ఇక్కడేమో నిషేధించినట్లు ఇక్కడ అంటున్నారు. చూడాలి మరి. 9 రాష్ట్రాల్లో ఈ నిషేధం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు. 9 రాష్ట్రాల్లో అయితే దీన్ని నిషేధించినట్టు తెలిసింది. దీనికి 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చినట్టు కూడా వెల్లడించారు. 2022 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై 797 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్ వల్ల యువత ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. రైట్, చూసుకున్నట్టయితే 2022 నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై 797 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అంటే మనం చూసుకున్న పరిణామాలను బడితే కరోనా 2020 నుంచే కూడా ఈ లోన్ యాప్స్ అయితే ప్రమోట్ చేయడం కానీ విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు. అప్పుడు ఏంటి, కరోనా వల్ల ఎవరు బయటకు వెళ్ళలే, ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అవ్వడం, పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసులని యువత ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అవ్వడం, దాంట్లో విపరీతమైన యాడ్స్ పంపించడం, దానివల్ల కూడా యువత దాదాపు ఈ లోన్ యాప్స్ వల్ల లోన్స్ తీసుకొని యువత ఆత్మహత్యలు చేసుకొని కూడా చాలా మంది బలయ్యారు. రైట్, చూసుకున్నట్టయితే దాదాపు 2022 నుంచి 797 కేసులు నమోదైనట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. విదేశాల నుంచి ఈ
గుజరాత్ నుంచి వేరే దేశాల నుంచి కూడా ఈ ఎక్కువ ఆపరేటింగ్ ఆన్లైన్ యాప్స్ అన్నీ కూడా మిగతా వేరే దేశాల నుంచి ఆపరేటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే గేమింగ్కు సంబంధించి 108 URLలను సైతం నిషేధించినట్లు పేర్కొన్నారు. రైట్, ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ ఏదో 108 URLను సైతం నిషేధించినట్టు తెలుస్తుంది. అయితే యువత ఎక్కువగా దీనికి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, కష్టం లేని పని. కూర్చొని చేతిలో ఫోన్ పట్టుకొని ఏదో యాప్స్ ఓపెన్ చేయడము, లేదంటే బెట్టింగ్ యాప్స్ పెట్టి అందులో 100 పెడితే 1,00,000 వస్తాయి, 1000 వస్తాయి అన్నట్టుగా జనాలు యువత ఎక్కువ కూడా అట్రాక్ట్ అవుతున్నారు దీనికి. సో ఇప్పటికైనా మేల్కొనాలి యువత కూడా. ఎవ్వరు కూడా ఫ్రీగా డబ్బులు రావు. 100 పెడితే 1,00,000 రూపాయలు అయితే ఎవ్వడు ఇయ్యడు. అది ఇస్తారని ఫస్ట్ కొంచెం అమౌంట్ చూపిస్తారు, అదంతా మోసమే. ఇప్పటికైనా యువత గమనించి ఇందులో డబ్బులు పెట్టకుండా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎవరు కూడా ఇలాంటి వాడికి అడిక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఈ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఏది మంచిది ఏది చెడ్డది, డబ్బులు వస్తున్నాయి కదా, ఏదో గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉంది కదా, అట్లా ఇట్లా తెలియక చేసాం తెలిసి చేసామని కొంతమంది సెలబ్రిటీలు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని యువత ఎక్కువగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ తీసుకొని మీరు చేస్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత ఎక్కువగా వీటిలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా సెలబ్రిటీలు అయితే మీరు డబ్బుల కోసమే కాకుండా మీ మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని అనుకోవాలి. సో మీరు కూడా ఇక ముందైనా ఇలాంటి ప్రమోషన్స్ చేయకుండా తీసుకెళ్తారని అయితే ప్రజలు భావిస్తున్నారు. ఎవరు కూడా యువత ఇలాంటి వాటిలో డబ్బులు పెట్టడం కానీ మోసపోవడం కానీ చేయకూడదు. ఇలాంటి అన్ని ఫేక్ అని ఇప్పటికైనా చూసి, ఇంత న్యూస్ సర్క్యులేట్ అవుతున్న కొద్దీ యువత ఇప్పటికైనా ఏ అవసరం వచ్చినా ఎంత అవసరం వచ్చినా ఒక యాప్లలో డబ్బులు తీసుకోవడం, ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టడం అనేది మంచి విషయం అయితే కాదు. అందరూ కూడా దీన్ని గమనించాలి. యువత ముఖ్యంగా వీటిలో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వడం, ఏం చేస్తున్నారని ఒక అబ్జర్వేషన్లో అయితే ఉండడం అయితే చాలా మంచిది. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.